కొంచెం అది ఇలా చిటపట్లాడి మన జీలకర్ర మినపప్పు ఆవాలు ఇలా చిటపట్లాడాక మళ్ళీ శనగపప్పు కూడా వేసుకుంటున్నాను. ఇందులో రకరకాలు కూడా వేసుకోవచ్చండి. ఇందులో బంగాళదుంపల పొడుం కూడా చేసుకుంటూ ఉంటారు, ఇలా అరటికాయతో కూడా చేసుకుంటూ ఉంటారు. మనకి ఇది వెజిటబుల్స్లో అరటికాయతో రకరకాలు చేసుకోవచ్చు అని అనిపిస్తూ ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్ వస్తూ ఉంటుంది. ఒక ఎండుమిరపకాయ అయితే వేసుకున్నానండి. కారం ఎక్కువ తక్కువ చూసి మనం కలుపుకోవచ్చు ప్రిపేర్ చేసుకునేటప్పుడే, అంటే ముద్దలోనే నేను కలిపేస్తాను కదా కారం, అప్పుడే చూసుకుని కలుపుకోవచ్చు. మాకైతే కొంచెం కారం ఎక్కువే ఉండాలని కొంచెం ఎర్రగానే అనిపిస్తూ ఉంటుందండి మాది ఏదైనా కూడా, కర్రీ ఏదైనా కూడా. ఇప్పుడు ఉల్లిపాయలు ఆల్రెడీ కోసుకొని పెట్టుకునే పచ్చిమిరపకాయలు ఇందులో వేసేసుకోవాలి. చాలా సింపుల్, 10 నిమిషాల్లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఇందులో ఏదైనా పప్పుచారులో అయినా తినచ్చు, లేకపోతే నార్మల్గా అయినా తినచ్చు. మాకైతే నిన్న అరటికాయ ఫ్రై అది ఎక్కువ హెవీగానే అయింది కదా, ఇవాళ లైట్గా చేసుకుందాం అని చెప్పేసి ఇవాళ ఇంక ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఒకరోజు మాకు ఏదైనా హెవీ ఫుడ్ అంటే ఆయిల్